అన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నాయి కనుక వాగ్దానాలను మనం ఎత్తిపట్టి ప్రార్థన చేయడం వలన వాటి నెరవేర్పును మన జీవితాల్లో చూడగలం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 10 and verse 12. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టియు అతని కన్నుల అహంకారపు చూపులను బట్టియు అతని శిక్షించెదను. ఇందులో మనం గమనించాల్సిన మాట, ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎలాంటి వాడు? ఎవరినైతే మనం ఆరాధన చేస్తున్నామో, ఎవరినైతే మనం కీర్తిస్తున్నామో, సన్నుతిస్తున్నామో ఆ దేవుడు ఎలాంటి వాడంటే తాను యోచించినది స్పష్టముగా ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏదైనా మాట చెప్పి మధ్యలో తప్పుకునేవాడు కాదు, మధ్యలో వదిలిపెట్టేసేవాడు అసలే కాదు. అయ్యో నేను ఇలా అన్నానా అని సమర్థించుకునే దేవుడు కూడా కాదు ఆయన. తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత. బైబిల్ గ్రంథంలో మీరు ఏ భక్తుడన్నా తీసుకోండి, దేవుడు వారి జీవితాల్లో కలిగిన ప్రణాళికలు ఏ విధంగా నెరవేర్చారో మనం స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అబ్రహాము జీవితాన్ని పరిశీలన చేస్తే దేవుడు అబ్రహామును పిలిచాడు. కల్దీ దేశం నుండి అతడు బయలుదేరి దేవుడు చూపించి దేశానికి రావాలని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము దేవునికి లోబడ్డాడు. ఓ మాట వినండి దేవుని ప్రజలారా, దేవుని మాటకు లోబడడం మన వంతు. లోబడిన దానికి ప్రతిఫలంగా ఆశీర్వాదం ఇవ్వడం దేవుని బాధ్యత. చాలాసార్లు మనం దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడో, ఎలాంటి మాటలు